ఒక్క నిమిషం ఆగు. ఒకవేళ ఈ రోజు నువ్వు కష్టపడడానికి బద్దకిస్తూ ఏ పని చేయకుండా టైం వేస్ట్ చేయాలి అనుకుంటే ఒక్కసారి ఈ మాట వినివెళ్ళు. నీ కళ్ళల్లో నీళ్లు తిరగకపోతే నన్ను అడుగు. ఒక అబ్బాయి రూమ్లో ఏసీ ఆన్ చేసుకుని చేతిలో బ్రాండెడ్ ఫోన్ పట్టుకుని రీల్స్ స్క్రోల్ చేస్తూ లైఫ్ చాలా బోర్ కొడుతోంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు అని స్టేటస్ పెట్టాడు. కానీ అదే సమయంలో దానికి 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక ఎడారి దేశంలో గల్ఫ్ దేశపు బానుడి ఎండలో దాదాపు 50 డిగ్రీల సెల్సియస్ వేడిలో ఒక 55 ఏళ్ల ముసలి ప్రాణం కంపెనీ సైట్లో ఇనుప రాడ్లు మోస్తూ నిలబడింది. ఒళ్లంతా చెమటతో తడిసిపోయింది, కాళ్ళు కాలిపోతున్నాయి, కంటి నిండా నిద్రలేదు. అయినా సరే ఆయన ఆ నొప్పిని భరిస్తూనే ఉన్నాడు. ఎందుకో తెలుసా? నెల ఆఖరవుతోంది. ఇండియాలో ఉన్న తన కొడుకు రూమ్ రెంట్ కట్టాలి. వాడడిగిన బ్రాండెడ్ బట్టలకి, కాలేజ్ ఫీజులకి డబ్బులు పంపాలి. తన అక్కడ నరకం చూస్తున్నా సరే ఇంటికి ఫోన్ చేసినప్పుడు మాత్రం ఆ తండ్రి తన గొంతులో ఎక్కడ ఆ నొప్పిని కనిపించకుండా దాచేసి, నేనిక్కడ చాలా బాగున్నానురా, నువ్వు అడిగిన డబ్బులు రేపు అకౌంట్లో పడతాయి, జాగ్రత్తగా చదువుకో అని నవ్వుతూ చెప్తాడు. మిత్రమా, ఈ రోజు నువ్వు ఐఫోన్లో రీల్స్ చూస్తూ ఉదయం 4 గంటలకే లేవటానికి బద్దకిస్తున్నావు చూసావా? ఆ కంఫర్ట్ వెనుక నీ తండ్రి ఎడార్లో కార్చిన రక్తం, చెమట చుక్కలున్నాయి. నువ్వు ఇక్కడ ఫ్రెండ్స్తో తిరుగుతూ తగలేస్తున్న ప్రతి రూపాయి వెనుక నీ కన్న తండ్రి పడిన అవమానాలు, కష్టాలున్నాయి. ఇంకెంతకాలం ఆయన రెక్కల కష్టాన్ని నమ్ముకుని బతుకుతావు? ఆయన ఎన్నాళ్ళని ఆ ఎండలో కాలిపోవాలి? నీకు రక్తం ఓడకటం లేదా? ఒక కొడుకుగా నీకు బాధ్యత లేదా? లే, నీ బద్ధకాన్ని ఇప్పుడే తగలబెట్టు. రేపు ఉదయం 4 గంటలకే ఒక కసితో నిద్రలే. నువ్వు ఎంతలా కష్టపడాలి అంటే ఆ గల్ఫ్ దేశంలో ఉన్న నీ తండ్రిని విమానం ఎక్కించి తిరిగి ఇంటికి రప్పించి మహారాజులా కూర్చోబెట్టి నువ్వు సంపాదించిన డబ్బుతో తినిపించాలి. ఆ రోజు ఆయన కళ్ళల్లో వచ్చే ఆనంద బాష్పాలే నీ సక్సెస్. సమయాన్ని వృధా చేయకు. నీ తండ్రి త్యాగానికి ఈ రోజే న్యాయం చేయటం మొదలుపెట్టు. మీ తండ్రిని ఆ కష్టం నుండి విడిపించి మహారాజులా చూసుకోవాలనే కసి మీలో ఉంటే కామెంట్లో మై హీరో అని టైప్ చేయండి. చూద్దాం ఎంతమందికి ఆ బాధ్యత ఉందో.